అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారును మావోయిస్టులు దగ్ధం చేశారు. చింతూరు నుండి భద్రాచలం వెళ్తున్న కారును సరివేలపాలెంలో ప్రాంతంలో మావోయిస్టులు అటకాయించారు. కారులోని ప్రయాణికులను దింపేసి కారుకు నిప్పు పెట్టారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మావోల దుశ్చర్యతో కారులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాల నిర్వహణలో భాగంగా తమ ఉనికిని చాటుకునే క్రమంలోనే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చాలా నెలల తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు విధ్వంసక ఘటనకు పాల్పడడం కలకలం రేపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోలకు ఎదురుదెబ్బలు తగలడంతో తిరిగి ఏపీ వైపు మావోలు దృష్టి పెట్టవచ్చని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో తిరిగి మావోల వేట కోసం కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేస్తున్నారు.